హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు. ఈ పిల్ల బిత్తిరి పెద్దిరెడ్డికి భయపడతారండి? ఏం పెడుతున్నారండి పెద్ద పోస్టులు. పవన్ కళ్యాణ్ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్ర జోలికి వస్తావా? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అంటే ఏమనుకుంటావి? రాయలసీమ అనుకుంటావా? ఏమనుకుంటావా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం పోస్టులు పెడుతున్నాడు ఆయన? ఏదో పెద్ద పోటుగాడు, పుడింగి, తోపు, తుర్మని పెడుతున్నారు. నేను ఒకటి చెప్తున్నా, రాజశేఖర్ గొప్పోడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి? ఏమయ్యా పేటీఎం కుక్కలు? జగన్మోహన్ రెడ్డి కన్నా పోటుగాడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? చెప్పండి పేటీఎం కుక్కలు. రాజశేఖర రెడ్డి టైంలో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం ప్రెసిడెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ నాయకులు పంచులోడు తీసి తరిమి తరిమి కొట్టాలన్నారు. ఏమన్నాడు? పంచులోడు తీసి కాంగ్రెస్ నాయకులు తరిమి తరిమి కొట్టాలన్నారు. అన్నాడా లేదా? ఏమైంది? తర్వాత జనసేన పార్టీ స్థాపించిన రోజున ఏమన్నాడు? కాంగ్రెస్ హటావో దేశ్ బచావో, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడు. మరి ఇప్పుడు ఈరోజు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ పోయిందా ఉందా? ఆఫ్టర్ ఆల్ పెద్దిరెడ్డి వాట్ 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 పెద్దిరెడ్డి ఏంటి? రాజశేఖర రెడ్డిని ఇంటికి పంపించేశాడు. పోయాడనుకోండి, అది వేరే విషయం. అది ఆ రోజున ఎన్నికలు అవగానే ప్రజాదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవసరం అవుతారు, చిరంజీవి అవసరం అవుతాడని సిఫార్సు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి కాదా? చిరంజీవి పార్టీని కలుపుకోవాలని ప్రయత్నం చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి కాదా? పెద్ద పుడింగులాగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. అసలుకి చెప్పాడు రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ వేసి పారేశాడు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు, ఏ జగన్ గుర్తుపెట్టుకో, నిన్నద పాతాలను తక్కువపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదన్నాడు. తొక్కి చూపించాడు, నార తీశాడు, 11 సీట్లకు పరిమితం చేశాడు. ఇంకా మీరు మాట్లాడుతున్నారు ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్రుడు ఏంటి? అటవీ భూములు దోచుకోవడమా? పేద ప్రజల నుంచి ఆస్తులు లాక్కోవడమా? వాళ్ళ ఆస్తులు తన పేరు మార్చుకోవడమా? పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పెట్టారు లేదో, ఆల్రెడీ అటవీ దొంగలు పట్టుకున్నారు ఒక గ్రామస్తులు, అప్పనపల్లి గ్రామస్తులు. ఈ రోజున మదనపల్లిలో బారులు తీరారు జనాలు. ఎవరికి నమ్మకం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, కూటమి ప్రభుత్వం చేస్తున్న నమ్మకంతో బారు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి యొక్క అనుచరులు చేసిన అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలు బయట పెట్టి ఇస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది. మార్పు తీసుకురావాలి, మార్పు రావాలి. రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు కూడా రాజకీయం చేయాలి, అంతేగాని ఒక కుటుంబం ఓ కుటుంబం వాడి తాతాళ్ళ నాన్న, వాడి కొడుకులు, కూతుళ్ళు, తల్లులు, భార్యలు, ఇది కాదు రాజకీయం అంటే. ప్రతి ఒక్కరు రాజకీయం చేయాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. అది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఆఫ్టర్ ఆల్ పిల్ల బిత్తిరి పెద్దిరెడ్డికి ఎన్నికలు ముందే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోట నుంచి, జాగ్రత్త, నీ మొత్తం తెలుస్తా, నీ సంగతి తెలుస్తా అన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడాడు, మిథున్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఈ రోజున లాగాడు, తీగలా దొంగత బయటకు వచ్చింది కదా. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం అది, ఆయన నిజాయితీ అది, ఆయన నిబద్ధత అది. అటువంటి వ్యక్తి గురించి మీరు ఇంత హీనంగా మాట్లాడుతున్నారు. మీ బతుకులేంటి అసలుకి? మీరేంటి అసలుకి? ఏంటి? ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద పోటుగాల మీరు. పవన్ కళ్యాణ్ వచ్చారు, రాజ్యానికి ఇచ్చారనడానికి జాగ్రత్త. ఏంటో తెగ పెడుతున్నారు పేటీఎం పోస్టులు, కుక్కలు, పిచ్చి కుక్కలు పెడుతున్నారు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పాడు, మీలాంటి పిచ్చి కుక్కలు అరవడమే కానీ మా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు నిజంగా ఆ భూములు మీవైతే
ఆ యొక్క అటవీ భూములు మీ నిరూపించుకుంటే ఒరిజినల్ పత్రాలు తీసుకోండి, కోర్టుకి సబ్మిట్ చేయండి. ప్రభుత్వం ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా, వాళ్ళకి మీ ఒరిజినల్ పత్రాలు ఇవ్వండి, ఇచ్చి చూపించండి, ఇవి న్యాయం నిరూపించుకోండి. అవి చేత కాదు సొల్లు కబుర్లు, అడ్డబాబైన వాగుళ్ళు. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిబద్ధతోటి అడుగు ముందుకేస్తే వాడు ఖచ్చితంగా పతనం అవ్వాల్సిందే. ఈ రోజున రాజశేఖర్ అయిపోయాడు, జగన్మోహన్ అయిపోయాడు, పెద్దిరెడ్డి రామచంద్రుడు అయిపోయాడు, అక్కడ కాకినాడలో దూరంపూడి చంద్రశేఖర్ అయిపోయాడు. సీజ్ ద షిప్ అనగానే అయిపోయాడు. ఎగతాలు చేస్తున్నారు పేటీఎం కుక్కలు. సీజ్ ద షిప్ అన్నాడు, ఏం చేశాడని చేయడంట. 6 నెలల పాటు ఆగింది అక్కడ. జర్నలిస్ట్ సాయే చెప్పాడు, ఓరు ఎదవల్లారా, జర్నలిస్ట్ సాయి చెప్పాడు, ఇది సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు. అంత తేలిక కాదు షిప్ సీజ్ చేయడం అని, ఇది ఫారెన్ షిప్ అని. ఏమైంది? షిప్ ఉందా లేదా అక్కడ సముద్రంలో 6 నెలల పాటు ఉంచాడా లేదా పవన్ కళ్యాణ్ గారు? ఎవరు గొప్పతనం? ఆ మొత్తం ఆ యొక్క సీనరీస్ పెనాల్టీ ఎవడు కట్టాడు? వాళ్ళే కట్టుకున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ వాళ్ళ యొక్క ఎవరైతే ఫ్యాక్టరీలో వాళ్ళు కట్టుకున్నారు. ఎవరి కోసం కట్టుకుంటారు? చేసిన తప్పు బయటపడుతున్నప్పుడు వాళ్ళే కడతారు. పవన్ కళ్యాణ్ గారు దృష్టి పడి ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఇంకోసారి రుజువు చేశాడు. ఈ యొక్క ఒక్కొక్క నిజం బయటపడుతుంటే తట్టుకోలేక అలలాడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ బురజల్లిన ఈ పేటీఎం కుక్కలు ఎన్ని వచ్చినా ఏమి చేసినా ఏమి చేయలేవని ఈ వీడియో ద్వారా ఆ పేటీఎం కుక్కలను హెచ్చరిస్తూ వైసీపీ నాయకులకు త్వరలో ఒక్కొక్కడు జైలుకి వెళ్తారని తెలియజేస్తూ వినిపిస్తున్నాను. జై జనసేన, జై హింద్.